నాకు అప్పుడే తెలిసి ఇది నష్టజాతకులని. పుట్టడంతో నా ముగ్గురు తప్పేదని చూస్తున్నది మొదటి రాష్ట్రపతి. దీన్ని ఇప్పుడు కానీ ఆడ మగ అని చెప్పేసి మనం నిర్ణయించలేమండి. అది భగవంతుడు నిర్ణయిస్తాడు పైన. ఆల్రెడీ బ్రహ్మదేవుడు మన తలరాత రాసి ఉంటాడు. కానీ ఆడవారు పుట్టారని చెప్పేసి హేళన చేయొద్దు, లొల్లి పెట్టుకోవద్దు, గొడవలు చేసుకోవద్దండి. మగవారు పుట్టారని చెప్పేసి సంతోషపడద్దు. ఆ సంతోషము అది ఎప్పటి వరకు ఉంటుందో మీరే చూస్తారు. కానీ ఇంటి ఆడబిడ్డ అనేది మన గుండెల్లో ఉంటుంది సంతోషం. అదే మగవారు పుట్టారని చెప్పేసి అంటే అది జస్ట్ మొహమాట మీద సంతోషం అంతే. కానీ ఇంటికి మహాలక్ష్మి అంటే ఆడామెనే. సో మీ ఇళ్ళలో కూడా ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే 2 ఆడబిడ్డలండి, 2 ఇంటి మహాలక్ష్మిలు అండి 2. మీకు కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి కంపల్సరీగా.